హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ, అది కూడా మనకి ఎగ్జాక్ట్గా యాపిల్ ఎయిర్పాడ్ స్టైల్లో ఉండే ఒక మంచి టీడబ్ల్యూఎస్ బడ్స్, అది కూడా ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు ఈరోజే లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ స్నోకార్ సిరీస్లో ఐరాకర్ గాడ్స్ దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన రివ్యూతో పాటు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళలో ఒకరు దీన్ని గెలుచుకునేలాగా గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తున్నాను. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయడానికి బేసిక్గా మన దగ్గర 4 చిన్న రూల్స్ ఉంటాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటున్నామో 10,000 లైక్స్ అది రీచ్ అయిన తర్వాత కానీ, లేదంటే నెక్స్ట్ సండే రోజు కానీ దీనికి సంబంధించిన విన్నర్ని నేను అనౌన్స్ చేస్తాను. ఇక రెండోది వెరీ ఇంపార్టెంట్, మన ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ కామెంట్ లాగా పింగ్ చేస్తాను, అప్పటి నుంచి మీరు ఫాలో అవ్వండి. ఇక మూడోది వెరీ ఇంపార్టెంట్, అసలు మేజర్గా మనకి విన్నర్ని సెలెక్ట్ చేయడానికి క్రైటీరియా అనమాట. ఒక కామెంట్ మాత్రం పక్కాగా రాయాలి. ఈరోజు ఈ వీడియోకి నేను ఇస్తున్న కామెంట్ ఐరాకర్ గాడ్స్, దీని పేరు ఇన్ఫినిక్స్ స్నోకార్ ఐరాకర్ గాడ్స్ కదా. సో దీనికి నేను ఇస్తున్న పేరు ఏంటంటే ఐరాకర్ గాడ్స్. అలాగే దాని కింద మీరు మీ ఫోన్ నెంబర్ కూడా రాయాలి. నేనే డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ అయ్యి కొరియర్ చేయడానికి మనం డైరెక్ట్గా ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యి నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ సండే తర్వాత అనమాట. ఇక నాలుగోది ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్ దగ్గర మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబర్స్ అయితే ఎంకరేజ్ చేయండి. ఇది ఒక రిక్వెస్టే, ఇది క్రైటీరియా కాదు, అసలు దీంట్లో రూల్సే కాదు, జస్ట్ ఒక రిక్వెస్ట్ మాత్రమే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవి మీరు గుర్తుపెట్టుకున్నారు కదా. సో మీరు కామెంట్ 2 ప్లాట్ఫామ్స్లో రాయాలి, యూట్యూబ్లోను అలాగే ట్విట్టర్లో కామెంట్ రాసి సేమ్ కామెంట్ అక్కడ లైక్ చేసి అలాగే రీట్వీట్ చేసి మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సండే రోజు దీన్ని మీకు అనౌన్స్ అయితే చేస్తాను. ఇక మనం ఈ ఇన్ఫినిక్స్ స్నోకార్ గాడ్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని తెలుసుకుందాం. పేరు ఒకసారి అబ్జర్వ్ చేశారా, ఇన్ఫినిక్స్ స్నోకార్ ఐరాకర్ గాడ్స్ అంటే ఇన్ఫినిక్స్ గాడ్స్. ఇదైతే హాలీవుడ్ మూవీస్లో సూపర్ హీరోస్ మూవీస్ లాగా ఉంది కదా, ఇన్ఫినిక్స్ గాడ్స్. దీన్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దాం. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఇన్ఫినిక్స్ దేవతలు బాగుంది కదా. సో దీన్నే ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ బాక్స్ పైన స్నోకార్ ఐరాకర్ గాడ్స్ అని రాస్తుంది. అలాగే దీనికి సంబంధించిన డిజైన్ వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేశారు. అలాగే సైడ్కి మనకి 2x పవర్ఫుల్ బేస్, అలాగే అప్ టు 24 hours బ్యాటరీ లైఫ్, అలాగే గేమింగ్ మోడ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. లో లేటెన్సీ ఫీచర్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇంటెలిజెన్స్ టచ్ కంట్రోల్స్, అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవి మనకి టచ్ కంట్రోల్స్తో వస్తున్నాయి. అలాగే బ్యాక్ సైడ్ మనకి 13mm డైనమిక్ డ్రైవర్ అని, అలాగే బ్లూటూత్ 5, అలాగే 500 mAh బ్యాటరీ ఛార్జింగ్ కేస్ అనమాట. ఛార్జింగ్ కేసులో మనకి 500 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే బడ్స్లో మనకి ఒక్కొక్క దాంట్లో 35 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 60 milliseconds అల్ట్రా లో లేటెన్సీ ఫీచర్, అలాగే IPX5 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్, అలాగే ఇన్స్టంట్ టచ్ కంట్రోల్స్, అలాగే రకరకాల ఫీచర్స్ వీళ్ళు ఇక్కడ రాశారు. ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తే మేజర్గా మనకి స్పీకర్కి సంబంధించిన కేసు ఏదైతే ఉంటుందో, అంటే టీడబ్ల్యూకి సంబంధించిన కేసు అయితే మనకి కనిపిస్తుంది. ఈ కేసు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన రియల్మీ బడ్స్ ఎయిర్ కావచ్చు, లేదంటే రియల్మీ బడ్స్ నియో కావచ్చు, అలాంటి స్టైల్లోనే తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్ ఉంది. అండ్ డిజైన్ కూడా మనకి సేమ్ ఉంది, సైజ్ కూడా సేమ్ ఉంది, అండ్ వెయిట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. డిజైన్, కేస్ డిజైన్ కావచ్చు, ఓపెనింగ్ స్టైల్ కావచ్చు, మ్యాగ్నెట్ లాక్ కావచ్చు, అలాగే పైన మనకు ఒక బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ డిజైన్ కావచ్చు, ఇది కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ఉంది. ఇది మనకి మైక్రో యూఎస్బీతో వస్తుంది. రియల్మీలో మనకి నియోలో అనుకుంటా కదా మైక్రో యూఎస్బీతో వస్తుంది. ఇది నా దగ్గర ఉంది మాత్రం బడ్స్ ఎయిర్, ఇది టైప్ సితో వస్తుంది. ఇది మాత్రం మనకి మైక్రో యూఎస్బీతో వస్తుంది. అలాగే లోపల మనకి బడ్స్ కూడా డిజైన్ ఎగ్జాక్ట్ మనకి ఏవైతే రియల్మీ బడ్స్ ఎయిర్ ఉంటుందో లేదంటే నియో ఉంటుందో ఎగ్జాక్ట్ డిజైన్తో వస్తుంది. కాకపోతే దీంట్లో మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే లేవు, అంటే డ్యూయల్ మైక్స్ అయితే లేవు. అంటే దీంట్లో ఎలాంటి మీకు ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే లేదు. అలాగే దీంట్లో మనకి వేరబుల్ డిటెక్షన్ సంబంధించిన సెన్సార్ కూడా దీంట్లో అయితే లేదు. ఇక్కడ చూస్తారు కదా, ఇది రియల్మీ బడ్స్ ఎయిర్. దీంట్లో మీకు డ్యూయల్ ఒక సెన్సార్ ఇక్కడ ఉంటుంది, దీంట్లో మాత్రం ఎలాంటి సెన్సార్ అయితే లేదు. అంటే మీరు ఇలా రిమూవ్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు ఆటోమేటిక్గా సాంగ్ ఆగిపోవడం లాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. అలా నేను టెస్ట్ చేశాను. ఇది మనకి ఇలా చెవులోంచి రిమూవ్ చేస్తున్నప్పుడు మాత్రం సాంగ్ అయితే ఆగిపోవట్లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. అంటే వీళ్ళ బడ్జెట్ వేరు కాబట్టి 2,000 రూపాయల బడ్జెట్లోనే తీసుకొచ్చారు కాబట్టి సో దాన్ని అయితే మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది కూడా దాంట్లో వీళ్ళు ఇవ్వలేదనమాట. ఇక డిజైన్ ఆల్మోస్ట్ రియల్మీ బడ్స్కి సంబంధించిన డిజైన్ లాగా ఉంది. ఎక్కడ కూడా వీళ్ళు తగ్గలేదు, కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఎగ్జాక్ట్గా మక్కీ లాగా వీళ్ళు తీసుకొచ్చారనమాట. అండ్ దీంట్లో ఒక ఓన్లీ మనకి సింగిల్ మైక్ మాత్రమే ఉంటుంది, డ్యూయల్ మైక్స్ అయితే ఏమీ లేవు. ఇది డిజైన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక మేజర్గా మనకు కావాల్సింది సౌండ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం దీంట్లో సౌండ్ బాగానే ఉంది. మనకి బేస్ చాలా బాగుంది. అలాగే దీంట్లో ట్రెబుల్ మాత్రం చాలా హెవీగా ఉంది. అలాగే దీంట్లో సరౌండ్ ఏదైతే ఉంటుందో, అంటే సరౌండ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకు బేస్ని అది డామినేట్ చేస్తూ ఉంటుంది. సో నేను జనరల్గా నా స్టైల్ ఏంటంటే, నాకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే కూల్గా ఉండాలి, సరౌండ్ పెద్దగా ఉండకూడదు, సో నార్మల్గా ఉండాలి, కూల్గా ఉండాలి, బేస్ కూడా కొంచెం అబోవ్ యావరేజ్గా రావాలి అనేది నా స్టైల్. కాకపోతే ఏంటంటే దీంట్లో ఏంటంటే సరౌండ్ హెవీగా వస్తుంది, అలాగే ట్రెబుల్ కూడా మీకు హెవీగా వస్తుంది. అంటే వాల్యూమ్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి ఇవి బాగా సూట్ అవుతాయి. బేస్ కంట్రోల్లో ఉంది, ఎక్కువగా అయితే లేదు. మనకి కావాల్సిన బేస్
కంటే కొంచెం తక్కువగా ఉందేమో నేనైతే అనుకుంటున్నాను. అంటే డిస్టార్షన్ లాంటి ఫీచర్ ఏమీ లేవు, కాకపోతే ఏంటంటే కొంచెం ట్రెబుల్ ఎక్కువగా ఉంది, అలాగే సరౌండ్ సిస్టమ్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు కొంచెం థియేటర్లో ఉన్నట్టు ఫీల్ అయితే మీకు కలుగుతుంటుంది. ఇదైతే మీరు దానికి అడ్జస్ట్ అవ్వాలి. ఇక రిమైనింగ్ అన్ని ఫీచర్స్ ఓకే, మనకి వోకల్స్ కావచ్చు, మిడ్ టోన్స్ కావచ్చు, అలాగే మీకు ఇన్స్ట్రుమెంటల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓకే బాగానే మెయింటైన్ చేశారు. 2000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు న్యాయం అయితే చేశారు, పక్కాగా న్యాయం చేస్తారు, బాగానే ఉంది. సో మంచి క్వాలిటీతో తీసుకొచ్చారు. అండ్ దీంట్లో నేను కాల్స్ కూడా మాట్లాడాను, దీంట్లో ఎలాంటి మీకు ఈఎన్సీ లాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. సో మీరు నార్మల్గా సౌండ్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీకు ఇంకా బయట ట్రాఫిక్ వెళ్ళారనుకోండి, ఎదుటి వాళ్ళకి ఇంకా నాయిస్ అయితే మీకు బాగా వినిపించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి క్లోజ్డ్ రూమ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ బయటకు వెళ్తే మాత్రం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే దీంట్లో బ్యాటరీ లైఫ్కి వెళ్తే వీళ్ళు 5 hours వరకు క్లైమ్ చేస్తున్నారు, కానీ అరౌండ్ ఒక 3.5 hours నుంచి 4 hours వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక ఫుల్ మూవీ మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే వినొచ్చు. అండ్ ఇంకొక 4 సార్లు మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. వీళ్ళు టోటల్గా 24 hours క్లైమ్ చేస్తున్నారు, కానీ అరౌండ్ ఒక 20 hours అయితే మనం దీన్ని యూజ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో వీళ్ళు గేమింగ్ మోడ్ లాంటి ఫీచర్ అయితే యాడ్ చేశారు, కానీ అంత గొప్పగా ఏం లేదు, నార్మల్గానే ఉంది. కొంచెం మీకు ల్యాగ్ అయితే కనిపిస్తూనే ఉంటుందన్నమాట. సో ఇది దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన ఫీచర్స్, అలాగే కొన్ని డ్రాబ్యాక్స్. అలాగే టచ్ కంట్రోల్స్ కూడా దీంట్లో చాలా ఫాస్ట్గా ఉన్నాయి, చాలా సెన్సిటివ్గా కూడా ఉన్నాయి. జస్ట్ ఒకసారి టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సాంగ్ ప్లే, అలాగే సాంగ్ ఆగిపోతుంటుంది, అలాగే సాంగ్ ఫార్వర్డ్, సాంగ్ బ్యాక్ సైడ్ వెళ్ళటం, అంటే లాస్ట్ సాంగ్కి వెళ్ళటం, ఫార్వర్డ్ సాంగ్కి వెళ్ళటం, ఇలాంటి ఫీచర్స్ అయితే అన్నీ ఇచ్చారు. అలాగే దీంట్లో మీకు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఇచ్చారు. ట్రిపుల్ ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్ మీద మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఓవరాల్గా అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. ఇక 2000 రూపాయల బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చా లేదంటే ఖచ్చితంగా మీకు ఎయిర్పాడ్ స్టైల్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ దీంట్లో సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది, అంటే కొంచెం మీకు కావాలనుకున్న దానికంటే ఎక్కువగానే వస్తుంది. ఎవరైతే ఓన్లీ సౌండ్ ఎక్కువగా కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది బాగుంటుంది. బేస్ మాత్రం కొంచెం తక్కువగా ఉంది, ట్రెబుల్ ఎక్కువగా ఉంది, సరౌండ్ కొంచెం ఎక్కువగా అంతే అనిపిస్తుంది అనమాట. సో ఇది ఓకే, వీళ్ళైతే న్యాయం చేశారు. 2000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ ఐరాకర్ గాడ్స్కి సంబంధించిన ఫుల్ రివ్యూ. ఇది మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి ముందు చెప్పాను కదా, అవైతే మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ సండే రోజు మీకు దీన్ని అనౌన్స్ అయితే చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.